హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో రెస్టారెంట్ ఆర్ దాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లోనే పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పన్నీర్ బటర్ మసాలా అంటే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మసాలాని కుక్ చేసి గ్రైండ్ చేసి తర్వాత మళ్ళీ కుక్ చేసుకోవాలి. అలా కాకుండా ఈజీగా త్వరగా అయిపోయే ప్రాసెస్లో చూపిస్తారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి 3 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒక ఫుల్ వెల్లుల్లిపాయని తీసుకుని పైన పొట్టు తీసి యాడ్ చేసుకోండి. 2 ఇంచుల అల్లం ముక్కని తీసుకుని పైన స్కిన్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని యాడ్ చేసుకోండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఒక పచ్చిమిర్చిని ఇలా సగానికి విరుచుకుని యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్ల కారాన్ని లేదంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. అర టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. ఒక 15 జీడిపప్పుల్ని ఇలా వాటర్లో 15 నిమిషాలు నానబెట్టుకోండి లేదంటే 1 నిమిషం ఉడికించుకోండి. ఇప్పుడు వాటర్ లేకుండా జీడిపప్పుల్ని మాత్రం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. సరిగ్గా పేస్ట్ అవ్వకపోతే లైట్గా వాటర్ని యాడ్ చేసుకోండి. గ్రేవీ పేస్ట్ అయితే పర్ఫెక్ట్గా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకోండి. నేను హెరిటేజ్ వాళ్ళది ఫ్రెష్ పన్నీర్ని తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ప్యాక్ ఓపెన్ చేసి పన్నీర్ని కట్ చేసుకోండి. ఫస్ట్ బార్గా ఈ సైజులో కట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క బార్ని 3 పీసెస్గా కట్ చేసుకోండి. క్యూబ్ లాగా ఉండాలి పన్నీర్ పీసెస్. అన్నీ ఇలానే కట్ చేసుకోండి. మొత్తం నాకు 12 క్యూబ్స్ పన్నీర్ పీసెస్ వచ్చాయి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోండి. అందులోకి కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసి పైన లైట్గా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలానే కొంచెం చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసి ఒక 2 నిమిషాలు టాస్ చేస్తూ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. పన్నీర్ని ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా కొంచెం రబ్బర్ లాగా అనిపిస్తుంది. అప్పుడు తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకోండి. అర టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. 3 యాలకుల్ని, 2 ఇంచుల దాల్చిన చెక్కని, ఒక బిర్యానీ ఆకుని సగానికి తుంచుకుని యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది గ్రేవీకి. అందుకే వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఇంకా అర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో. మాడకుండా ఉండడానికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ అంతా ఎగిరిపోయాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. చిటికెడు షుగర్ని కూడా యాడ్ చేసుకొని టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి. మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పేస్ట్ మొత్తం థిక్గా అయ్యి దగ్గరగా వస్తుంది. ఆయిల్ సపరేట్ అయ్యి ప్యాన్ నుంచి కూడా విడిపోతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటే అడుగు పడుతుంది. చూడండి ఇలా సపరేట్ అవ్వాలి ప్యాన్ నుంచి. గ్రేవీ కూడా థిక్గా అయింది. ఇప్పుడు 250 ml నుంచి 300 ml వాటర్ని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకుని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసి సాల్ట్ని షుగర్ని అవసరమైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది పన్నీర్ బటర్ మసాలా కాబట్టి బటర్ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు రోస్ట్ చేసుకున్న కసూరి మెతిని యాడ్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. భలే ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. అలానే చిటికెడు గరం మసాలాని యాడ్ చేసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. నేనైతే పాల మీద మీగడని యాడ్ చేసుకున్నాను. భలే కమ్మగా ఉంటుంది కర్రీ. ఇంకా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఎక్కువ తిప్పకండి. స్లోగా కలుపుకోండి లేదంటే పన్నీర్ పీసెస్ చిదురవుతాయి. జస్ట్ ఒకసారి కలిపి 3 నిమిషాలు సిమ్లో అలా వదిలేయండి చాలు. ఇలా ఆయిల్ పైకి వస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయినట్టే. ఆ టెక్స్చర్ కానీ కలర్ కానీ పర్ఫెక్ట్ రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది కదా. మరి మీరు కూడా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. కరివేపాకుని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. కర్రీకి మంచి టేస్ట్ని ఫ్లేవర్ని ఇస్తుంది. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది లుక్ అండ్ టేస్ట్.
ఇది చపాతీతో కానీ, పుల్కాతో కానీ, బటర్ నాన్‌తో గానీ తింటే భలే రుచిగా ఉంటుంది. తినేటప్పుడు కొంచెం లెమన్ పిండుకొని బటర్ పుల్కాలో కర్రీని పెట్టుకొని తింటూ మధ్య మధ్యలో ఆనియన్‌ని తింటూ ఉంటే ఆ టేస్టే వేరు. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.